audio jungle. మిత్రులకు నమస్కారం. గత 4 రోజులుగా హైదరాబాద్ తలమానికం ఇక్కడి ప్రజలందరికీ కూడా ఖచ్చితమైన ప్రయోజనం కోసం కాంగ్రెస్ పార్టీ నిర్మించిన మెట్రో రైల్ మొత్తం వ్యవహారాన్ని చంద్రశేఖరరావు గారు ఏ విధంగా తన వ్యాపారానికి, తన అవినీతికి, తన ఆదాయానికి వనరుగా మార్చుకున్నారో, ఎల్ఎన్టీ సంస్థను బెదిరించి ఏ రకంగా వాళ్ళ ఆస్తులను తన బినామీ కంపెనీల మీద పేరు బదలాయించుకున్నాడో, వీటితో పాటు 2011 నుంచి చంద్రశేఖరరావు గారి యొక్క వైఖరి హైదరాబాద్లో నిర్మించబోయే మెట్రో రైలును ఏ రకంగా అయినా అడ్డుకోవాలి, హైదరాబాద్ అభివృద్ధిని ఆపాలి అని చెప్పి తెలంగాణ ఉద్యమం సందర్భంగా సుల్తాన్ బజార్నో, అమరవీరుల స్తూపాన్నో, లేకపోతే అసెంబ్లీ భవనాన్నో ఇలా రకరకాల అవరోధాలు కల్పిస్తూ నిర్మాణానికి ఆనాడు ఉద్యమం సందర్భంగా అడ్డుతగిలిండు. కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేసిండు. కాంగ్రెస్ పార్టీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది, వేల కోట్ల రూపాయల భూములను అప్పనంగా కట్టబెడుతున్నారు, ఇందులో చాలా అవినీతి జరిగింది, అదేవిధంగా డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు మీద బహిరంగంగా చర్చ జరగాలి, ప్రతిపక్షాలతో మాట్లాడాలి, అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలి, ఇలాంటి రకరకాల ప్రతిపాదనలతో ఆనాటి ఉద్యమకారుడిని అని చెప్పుకున్న చంద్రశేఖరరావు గారు ప్రభుత్వం మీద దాడి చేయడం జరిగింది. జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రశేఖరరావు గారు ఎల్ఎన్టీ సంస్థతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్లో సుల్తాన్ బజార్లో గాని, అమరవీరుల స్తూపం దగ్గర గాని, ఓల్డ్ సిటీలో గాని వివిధ మార్గాలలో ఇప్పుడు నిర్మిస్తున్న రైలు నిర్మాణాన్ని ఆపండి, ప్రత్యామ్నాయంగా మెట్రో రైళ్లు నిర్మించాలి, వీలైనంత మేరకు పురాతన కట్టడాలు ఉన్న దగ్గర అవి మా తెలంగాణ యొక్క సంపద, వాటిని కూలగొట్టడానికి లేదు, అండర్ గ్రౌండ్ లో మెట్రో రైలు నిర్మించాలని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వాళ్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి శాసనసభలో కూడా ముఖ్యమంత్రి గారు ఇదే అంశాలను ప్రస్తావించడం జరిగింది. అయితే నిజంగానే తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను, అదేవిధంగా పురాతన కట్టడాలను కాపాడడానికి చంద్రశేఖరరావు గారు తాపత్రయపడుతున్నాడు, వాటి పట్ల వీరికి ఎంత అభిమానం ఉందో అని చెప్పి ఆనాడు కొంతమంది తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసిండు. కానీ 14 నుంచి 16కు వచ్చే లోపల చంద్రశేఖరరావు గారి వైఖరిలో విరుద్ధమైన, గతంలో మొదలుపెట్టినప్పటి నుంచి మెట్రో రైలు మీద చేసిన వాదనను పక్కన పెట్టి 2016 ఫిబ్రవరి, జనవరి, ఫిబ్రవరి ఆ సందర్భం నుంచి వైఖరిలో మార్పు వచ్చింది. ఈ మార్పుకు హైదరాబాద్ అభివృద్ధి కోసమేమో ఆలస్యం అవ్వడం వల్ల ప్రజల మీద ఆర్థిక భారం పెరుగుతుంది, నిర్మాణ వ్యయం పెరుగుతుందని చెప్పి చంద్రశేఖరరావు గారి వైఖరి లేదన్న మార్పు వచ్చిందేమో అని మేము అనుకున్నాం. కానీ నిన్నమన్న అవసరం లేకపోయినా గచ్చిబౌలి నుండి శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైలు నిర్మాణానికి ఎల్ఎన్టీ ముందుకు రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంస్థని ఏర్పాటు చేసి శంషాబాద్ ఎయిర్పోర్టు నిర్మాణం ముసుగులో రామేశ్వరరావు గారి ఆస్తులను పెంచడానికి ఏదైతే ప్రయత్నం చేస్తుండో దాని మీద కొంత పరిశీలన జరపగా ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చినాయి. ఎల్ఎన్టీకి సంబంధించిన హైటెక్ సిటీలో వాళ్లకున్న ఏదైతే ఎఫ్ఎస్ఐ ఉందో దాంతో పాటు డెలాయిట్ బిల్డింగ్ దాదాపుగా 3 ఎకరాలల్లా 2,20,000 స్క్వేర్ ఫీట్ నిర్మాణం ఉన్న బంగళాను ఏదైతే హైటెక్ సిటీ అని ప్రతిష్టాత్మకంగా ఈరోజు మనం
జిల్లాలో 15,000 స్క్వేర్ ఫీటును, అదేవిధంగా హైటెక్స్ ఏదైతే మనం పెళ్లిళ్ళు, పేరంటాలు, ఇతర ఎగ్జిబిషన్స్ జరుగుతున్నాయో 52 ఎకరాల స్థలాన్ని, అదేవిధంగా విజయవాడ గన్నవరం ఎయిర్పోర్టు ముందల మేధా అనే బిల్డింగు 31 ఎకరము నిర్మాణాలతో పాటు స్థలము, వైజాగ్ లో 2 ఎకరాలలో 1,80,000 స్క్వేర్ ఫీటు నిర్మాణము, హైటెక్ సిటీ దగ్గర ఉన్న పార్కింగు, ఇతర వసతులు, సంవత్సరానికి 1,80,00,000 రూపాయల ఆదాయం వస్తున్న అన్ని ఆస్తుల వివరాలు మీకు ఇచ్చినాం. ఇందులో ఉన్నాయి. ఒక్కొక్క ఆస్తి ఎంత ఉంది, ఎక్కడ ఉంది, ఈ ఆస్తులను అన్నింటిని కూడా ఎల్ఎన్టీ సంస్థ కేసీఆర్ గారి యొక్క బినామీ సంస్థకు 215 కోట్ల రూపాయలకు బదిలీ చేసింది. ఇక్కడ ప్రధానంగా మేము చేస్తున్న ఆరోపణ, ఎల్ఎన్టీ లిమిటెడ్ అనే కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఇందులో ఏది అమ్మాలన్నా పబ్లిక్ టెండర్ పిలవాలి. ఎల్ఎన్టీ సంస్థకి యజమాని ఉండడు. ప్రజల పెట్టుబడి పబ్లిక్ షేర్ తోని కంపెనీకి సీఈఓలు, ఎండీలుగా ఉంటారు. వాళ్ళు నిర్వహణలో నియమ నిబంధనలు అన్నింటిని కూడా పాటించుకుంటూ వ్యాపారాన్ని ముందుకు కొనసాగించాలి. ఏదైనా ఆస్తిపాస్తులు అమ్మాలన్నా, ఏదైనా టెండర్ వెయ్యాలన్నా, ఏదైనా నిర్మాణంలో భాగస్వామ్యం చేపట్టాలన్నా దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఎక్కడైనా ఎల్ఎన్టీ సంస్థ ఏదైనా నిర్మాణం చేపట్టిన తర్వాత మిగిలిపోయిన స్క్రాప్ అమ్మాలన్నా కూడా పేపర్లో ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.